నమస్కారం అండి. మహాభారతంలో నేడు 40వ అధ్యాయము అంశము శ్రీకృష్ణుడి ఆకలి వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాడు. రాజసూయ యాగమే చేయాలని అతడి ఉద్దేశం. కానీ ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు జీవించి ఉండగా తాను ఆ యజ్ఞాన్ని చేయరాదని బ్రాహ్మణులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. దానికి ప్రతిగా వైష్ణవమనే యాగాన్ని చేయాలని వారు చెప్పడంతో వైష్ణవ యాగం చాలా గొప్పగా నిర్వహించాడు. కానీ ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగంతో పోలిస్తే 16వ వంతైనా లేదని ప్రజలు భావించారు. కానీ దుర్యోధనుడి స్నేహితులు మాత్రం అతడు చేసిన యాగం గొప్పదని కీర్తించారు. యయాతి, మాంధాత, భరతుడు మొదలగు చక్రవర్తులు చేసిన యాగాలతో తులతూగుతుందని అన్నారు. రాజసూయ యాగం ఇప్పుడు చేయలేకపోయినా పాండవులను యుద్ధంలో జయించిన తర్వాత తప్పక చేస్తావని, ఆ యుద్ధంలో అర్జునుడిని చంపుతావని మరోమారు కర్ణుడు దుర్యోధనుడికి చెప్పాడు. అర్జునుడిని చంపందే నేను మాంసాన్ని మద్యాన్ని ముట్టను, ఎవరు ఏమి అడిగినా ఇచ్చివేస్తా అని కర్ణుడు సభలో ఘోర ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుడి ప్రతిజ్ఞను దుర్యోధనుడు మొదలగు వారు 1000 విధాలా పొగిడారు. ఆనందపరవశులై చప్పట్లు తెరుస్తూ పాండవులను వారు చంపినట్లే భావించారు. అడవుల్లో ఉన్న పాండవులకు కర్ణ ప్రతిజ్ఞ విషయం గూఢచారుల ద్వారా తెలిసిందే. యుధిష్ఠిరుడికి ఇది హృదయకలతే. కర్ణుడు ప్రతాపంపై అతడికి గొప్ప అభిప్రాయం ఉంది. కర్ణుడు సహజ కవచంతో పుట్టినవాడు అయినందున అతడు మహావీరుడే. ఒకనాడు ఉదయం తాను మేల్కొన ముందు ధర్మరాజుకు ఒక కల వచ్చింది. సాధారణంగా కళలు నిద్రకు ముందు కానీ నిద్రావస్థ తర్వాత కానీ వస్తూ ఉంటాయి. ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ ధర్మరాజు వద్దకు వచ్చి తమను ఇక చంపొద్దని, పాండవులు మరొక అడవికి వెళ్ళాలని మిక్కిలి వేడుకున్నట్లుగా కళ వచ్చింది. కళలు ఆ జంతువులు ప్రాధేయపడుతున్నట్లు ఏడుస్తున్నాయి. ఆ కళల వల్ల మనసు కరిగి యుధిష్ఠిరుడు తన తమ్ములతో మరో అడవికి వెళ్ళాడు. మన పూర్వులకు కూడా వన్యమృగ సంప్రదాయం నిలబెట్టాలని ఒక నియమంగా ఉండేది. ఒకనాడు దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి తీవ్ర గుణం తెలిసిన దుర్యోధనుడు ఋషిని ఇతర అతిథులను మర్యాద చేసి ఘనంగా సత్కరించాడు. దుర్యోధనుడు స్వయంగా చేసిన ఆతిథ్యం, సదుపాయాల కల్పనకు దుర్వాసుడు ముగ్ధుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. దీనితో దుర్యోధనుడు ఇక తాను సురక్షితుడనయ్యానని సంతోషించాడు. ఓ మహర్షి, తమరు మమ్ములను కృతార్థులను చేశారు, మా ఆతిథ్యాన్ని దయతో స్వీకరించారు అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఒక ఊహ కలిగింది. ఈ మహాకోపిష్టి దుర్వాసనుణ్ణి పాండవులపైకి పురిగొల్పితే బాగుంటుందని భావించాడు. ఓ మహర్షి, నా అన్నదమ్ములు అడవుల్లో ఉన్నారు, వారికి కూడా తమ దర్శన భాగ్యం ఇప్పించి వారిని కూడా కృతార్థులను చేయాలని కోరుకుంటున్నా అన్నాడు దుర్యోధనుడు. అంతేగాక పాండవులకు ఆహార పదార్థాలన్నీ అయిపోయి అనుకోని అతిథులు ఎవరైనా వస్తే ఏమీ మిగలని పరిస్థితి ఉన్నందువల్ల ఋషీశ్వరుడిని అక్కడికి పంపాడు. దుర్వాసుడికి ప్రజలను పరీక్ష చేయడంలో ఆసక్తి ఎక్కువ. దుర్యోధనుడు కోరిన ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ ముని తన గొప్ప పరివారంతో అకస్మాత్తుగా పాండవుల వద్దకు వెళ్తే బహు దరిద్రంతో కష్టపడి జీవించేవారు. ఈ అతిథులను సత్కరించలేరని, భోజనం పెట్టలేరని, ఆ కారణంగా తొందరపాటు గల కోపిష్టి ముని దుర్వాసుడి ఆగ్రహానికి, ఘోర శాపానికి పాండవులు గురవక తప్పదని దుర్యోధనుడు పూర్తిగా నమ్మాడు. మునిని తన స్వంతం ఏదైనా కోరుకోవడం కంటే పాండవులను క్లిష్ట స్థితిలోనికి నెట్టడమే దుర్యోధనుడికి ఆనందం. దుర్యోధనుడి కోరిక మేరకు దుర్వాసముని తన సపరివారంతో పాండవుల వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి పాండవులు మధ్యాహ్న భోజనం చేసి భుక్తాయాసం తీర్చుకుంటున్నారు. పాండవులు మునిని ఆహ్వానించి గౌరవించారు. మేము ఇప్పుడే తిరిగి వస్తాం, మేము వచ్చేసరికి ఆహారం సిద్ధం చేసి ఉంచండి, మాకు చాలా ఆకలిగా ఉంది అంటూ త్వరగా శిష్యులతో కలిసి నదికి వెళ్ళాడు. పాండవులు అరణ్యవాస ప్రారంభంలో ధర్మరాజు తపోనిష్టకు మెచ్చి సూర్యుడు ఒక అక్షయ పాత్రనిచ్చాడు. ఈ పాత్ర ఎప్పటికీ అంతు లేకుండా ఆహారం ఇస్తుంది.
సూర్యుడే అక్షయ పాత్రిస్తూ మీకు 12 సంవత్సరాల్లో ప్రతిరోజు సరిపోయే ఆహారాన్ని ఇస్తున్నా. అందరూ భోజనం చేశాక, ద్రౌపది కూడా చేశాక ఈ పాత్ర ఆ రోజుకి మరి ఆహారం ఇవ్వదు. కావున ప్రతిదినము బ్రాహ్మణులు ఇతర అతిథులు ప్రథమంలో భోజనాలు చేసేవారు. తర్వాతే పాండవులు తినేవారు. చివర్న ద్రౌపది తినేది. దుర్వాసుడు వారి వద్దకు వచ్చేసరికి బ్రాహ్మణులు, పాండవులు, ద్రౌపది భోజనం చేశారు కనుక అక్షయ పాత్ర ప్రభావం ఆ రోజుకు ఉండదు, అంటే ఆహారం అందించదు. దుర్వాసముని తన శిష్యులతో తిరిగి వచ్చేటప్పటికీ భోజనం ఎలా సిద్ధపరచగలనా అని ద్రౌపది కిన్నరాలైంది. వంట ఇంటిలో శ్రీకృష్ణుని ధ్యానించింది. ఈ కష్ట తరుణంలో తనకు సహాయం చేయాలని, తద్వారా ఋషి ఆగ్రహం నుంచి తనను రక్షించాలని నిశ్చల భక్తితో వేడుకుంది. తక్షణమే శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఆలస్యం చేయకుండా తినడానికి ఏమైనా తీసుకురా, ఆ తర్వాత ఇతర అంశాలు మాట్లాడుకుందామన్నాడు కృష్ణుడు. ఇక్కడ బహు విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏ మిత్రుని సహాయంతో తాను కష్టం నుంచి బయటపడదలిచిందో ఆ మిత్రుడే శత్రుపక్షాన చేరినట్లుందే ద్రౌపది ఆందోళనతో. అయ్యో, నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు కృష్ణ? సూర్యుడిచ్చిన అక్షయపాత్ర ప్రభావం ఈ రోజుకు సరిపోయింది. దుర్వాసముని వచ్చాడు. ఆయన తన శిష్యులతో బయటకు వెళ్తూ తాను వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసి ఉంచాలన్నాడు. నేనేం చెయ్యాలి? వారు కాసేపట్లో రావచ్చు. నీవు కూడా ఇప్పుడే వచ్చావు, నీకు ఆకలిగా ఉందని చెప్తున్నావు అన్నది. దానికి శ్రీకృష్ణుడు, నాకు బాగా ఆకలి అవుతోంది, నాకు ఆహారం కావాలి, కానీ క్షమాపణలు కాదు. ఆ పాత్రని ఇలా తీసుకురా, నేను స్వయంగా చూసుకుంటాను అన్నాడు. ద్రౌపది ఆ పాత్రను తీసుకుని శ్రీకృష్ణుడికి అందిస్తుంది. ఆ పాత్రలో ఒక కూర ముక్క, ఒక అన్నపు మెతుకు అంటుకున్నాయి. ఆ రెండింటిని బహు ఆనందంతో కృష్ణుడు ఆరగించాడు. తాను అశ్రద్ధతో పాత్రలో ఏమీ అంటుకొనకుండా శుభ్రం చేయనందుకు ద్రౌపది సిగ్గుపడింది. పాత్రలో ఓ పిసరు ఉండిపోతే అది వాసుదేవుడు తిన్నాడు. ఆ మెతుకును తిన్న శ్రీకృష్ణుడు ఆకలిపోయి బ్రహ్మానందం పొందినట్లు కనిపించాడు. భీముణ్ణి పిలిచి నదికి వెళ్ళి దుర్వాసుడితో, ఆహారం సిద్ధమైందని, మీకోసమే వేచి ఉన్నామని చెప్పిరా అన్నాడు కృష్ణుడు. భీముడు ఆందోళన చెందాడు. కానీ కృష్ణుడి పట్ల ఉన్న భక్తి వల్ల వెంటనే దుర్వాసుడు శిష్యులు నదిలో స్నానం చేస్తున్న స్థలానికి వెళ్ళాడు. స్నానం చేస్తున్న అతిథులకు వారికి ఇదివరకున్న ఆకలి తీరిపోయింది. పుష్టి కలిగి ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆకలిగొన్న మనకు అమాంతంగా ఆకలి తీరిపోవడం, పుష్టిగా ఉండడం వారికి ఆశ్చర్యం కలిగించింది. భోజనానంతరం కలిగే సౌఖ్యం, ఆనందం వారికి కలిగాయి. శిష్యులు దుర్వాసమునితో, ఆహారం సిద్ధం చేయండి అని మనమంతా యుధిష్ఠిరుడికి చెప్పి ఇక్కడికి వచ్చాం, కానీ మాకు భోజనం కడుపారా చేసినట్లు హాయిగా ఉంది, మేమింకా ఏమీ తినలేమన్నారు. ఈ విచిత్ర పరిస్థితి కారణం మునికి తెలుసు. ముని భీముడితో, మేమందరం ఆహారం తిన్నాం, మమ్మల్ని క్షమించాలని యుధిష్ఠిరుడికి చెప్పుకోవాలని అని అంటూ ముని వారి శిష్య బృందం తమ దారిన తాము వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఒక్క మెతుకు తిన్న తర్వాత అనుభవించిన సంపూర్ణత్వాన్ని, ఆనందాన్ని అప్పటికి ఋషీశ్వరుడితో కూడా అందరికీ సంతుష్టిని, పరిపూర్ణతని ఇచ్చింది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.